హలో గైస్, వెల్కమ్ టు బల్గా వీకెండ్ వీడియోస్. చాలా రోజుల తర్వాత నేను వీడియో చేస్తున్నాను. మీరు ఈ బల్గా వీకెండ్ వీడియోస్ అనేది ప్రతి సండే కూడాను మీరు ఈవినింగ్ 6కి నేను 6:30కి ఇలా నేను రిలీజ్ చేస్తాను. ప్రతి సండే 6:30కి మీరు వాచ్ చేయండి. బల్గా వీకెండ్ వీడియోస్ దేనికోసమంటే మనకి ఈ దేవుడిచ్చినటువంటి జీవితము కొంతకాలం ఉంటుంది. ఒకసారి జీవితం పోయిన తర్వాత మళ్ళీ తిరిగి రమ్మన్నా రాదు. కాబట్టి ఈ యొక్క జీవితం, ఈ ప్రాణం ఉన్నంతకాలం మనం ఏ విధంగా జీవించాలి అన్నది దానికోసం, ప్లస్ మన జీవిత అవసరాలు ఏంటి, జీవితంలో మనం హ్యాపీగా, ఆనందంగా, హెల్తీగా ఉండాలంటే ఏమేమి కావాలి, ఏం చేయాలి అటువంటి అన్ని విషయాలను కూడాను ఈ బల్గా వీడియోస్లో, బల్గా యూట్యూబ్ ఛానల్ వీడియోస్లో నేను మీకు అందిస్తాను. నేను రిటైర్డ్ బ్యాంక్ మేనేజర్ని. నాకు ఇప్పుడు కావాలనుకుంటే నాకు 50,000 నుంచి 1,00,000 వరకు కావాల్సినటువంటి ఉద్యోగాలు ఉన్నాయి, ఆఫర్స్ ఉన్నాయి. ఏంటంటే ఆడిటర్గా చేయొచ్చు, బ్యాంక్ మేనేజర్ ఎక్స్పీరియన్స్తో ఆడిటర్గా చేయొచ్చు, తర్వాత లోకల్ కోఆపరేటివ్ బ్యాంక్స్లో మేనేజర్గా చేయొచ్చు, తర్వాత డిస్ట్రిక్ట్ కోఆర్డినేషన్ ఆఫీసర్గా నాకు ఆల్రెడీ ఆఫర్ వచ్చింది. ఇలాంటి చాలా అన్నీ 50,000, 1,00,000 పైన జీతం ఉంటాయి, 50,000 పైన ఉంటుంది, 1,00,000 వరకు ఇలా ఉంటుంది. అయినా ఆ జీతాలని అవన్నిటిని నేను వదిలి నేను ఈ యొక్క యూట్యూబ్ ఛానల్, బల్గా యూట్యూబ్ ఛానల్ పెట్టే బల్గా వీడియోస్ అనేది నేను ఎందుకు చేస్తున్నానంటే ఒక సేవ చేయాలి. ఈ యొక్క జీవితంలో మనకు దేవుడిచ్చినటువంటి ఈ యొక్క మన నేతరిచ్చినటువంటి జీవితం మనం 10 మందికి ఉపయోగపడినట్టుగా సేవ చేయాలనే ఉద్దేశంతో నేను ఈ యొక్క వీడియో ఛానల్ నేను ప్రవేశపెట్టాను. డబ్బు కోసం కాదు, డబ్బే కావాలనుకుంటే యూట్యూబ్లో పెద్ద డబ్బేం రాదు. నేను కావాలంటే ఆడిటర్గా చేసుకున్నాను, నాకు ఒక 50,000 నుంచి 1,00,000 వరకు వస్తుంది. ఆడిటర్ కాకుండా డిస్ట్రిక్ట్ కోఆపరేటివ్ మేనేజర్, డిస్ట్రిక్ట్ కోఆర్డినేషన్ మేనేజర్గా ఇలా నేను ఎన్నో చేయొచ్చు. కాబట్టి నేను ఈ యొక్క ఛానల్ పెట్టడానికి గల కారణం ఏంటంటే అతి ముఖ్యంగా అందరూ ఆరోగ్యంగా, ఆనందంగా ఉండాలి. తర్వాత మనకి జీవితంలో ఏ అవసరాలు మనకు ఉన్నాయి, జీవితంలో డబ్బు కావాలి, బతకడానికి డబ్బు కావాలి, ఏ విధంగా డబ్బు సంపాదించాలి అటువంటి దానికోసం కూడాను నేను చేస్తాను. ఏ విధంగా ఆరోగ్యం ఉండాలి, ఏ విధంగా మనం జీవించాలి, ఏ విధంగా ఆనందంగా ఉండాలి, మనకి జీవితంలో కావాల్సినవి ఏంటి, మనం బతుకున్నంతకాలం మనకి ఆరోగ్యంగా, ఆనందకరంగా ఎలాగా ఉండాలి అనేటువంటి అన్ని విషయాలు కూడా నేను తెలియజేస్తాను. అతి ముఖ్యంగా ఏంటంటే హ్యాపీనెస్ అనేది నేను ఈ వీడియోలో నేను హ్యాపీనెస్ కోసం చెప్పాలనుకుంటున్నాను. హ్యాపీనెస్ అంటే థియరీ ఆఫ్ హ్యాపీనెస్. ఈ యొక్క వీడియో తల కంటెంట్ ఏంటంటే థియరీ ఆఫ్ హ్యాపీనెస్. హ్యాపీనెస్ ఈజ్ ద స్పిరిచువల్ ఎక్స్పీరియన్స్ ఆఫ్ లివింగ్ every minute with love, grace and gratitude. The main purpose of the purpose of your life is to be happy is the highest form of health. ఇది దలై లామా చెప్పారు. దలై లామా ఏం చెప్పారంటే the purpose of your life is to be happy is the highest form of health అని దలై లామా చెప్పారు. ఆ విధంగా చాలా మంది తాలూకు ఎక్స్పీరియన్స్ కూడా నేను ఇక్కడ మీకు షేర్ చేస్తాను. అది ఆ ప్రకారం మనకి హ్యాపీనెస్ ఏ విధంగా ఉండాలి అనే దానికోసం కూడా నేను చెప్తాను. మీరు ప్రతి సండే కూడా ఈవినింగ్ 6:30, 7:30 ఇలా మీరు వాచ్ చేస్తానండి. ఇప్పుడు మనకి అతి ముఖ్యంగా మనము ఈ యొక్క 700 కోట్ల విలువ కలిగినటువంటి సంపాదించినటువంటి $700 కోట్ల సంపాదించిన పెద్ద ధనవంతుడు యాపిల్ కంపెనీ ఫౌండర్ అయినటువంటి స్టీవ్ జాబ్ చెప్పినటువంటి విషయాలు, ఆయన చివరి జీవితంలో చెప్పినటువంటి విషయాలు మనం తెలుసుకుందాం. ఏంటంటే ఆయన ఏం చెప్పారంటే సంపాదన తప్ప నాకు సంతోషం గురించి, ఆరోగ్యం కోసం తెలియదు. ఒక సంపాదన తప్పించి నాకు సంతోషం గురించి తెలియదు. కాబట్టి ఇప్పుడు నీ కారు నడపడానికి ఒక డ్రైవర్ను పెట్టుకోవచ్చు, నువ్వు డ్రైవర్ని పెట్టుకోవచ్చు, కానీ నీకు వచ్చినటువంటి రోగాన్ని
అనుభవించడం కోసం ఏ యొక్క వ్యక్తిని పెట్టుకోలేము కదా. అలాగే ఒక్కసారి ఒక్క దానిని కానీ మనం పోగొట్టుకుంటే అది తిరిగి మనం సంపాదించుకోలేము. అదే జీవితం, లైఫ్. ఒకసారి పోగొట్టుకుంటే తిరిగి దాన్ని మనం సంపాదించుకోలేము. తర్వాత పునర్జన్మలు ఇవి ఉన్నాయో లేవో మనకు తెలియదు. అదేంటంటే ఈయన చెప్తారు, ఆయన ఏంటంటే అవన్నీ వాటి మీద నమ్మకం లేదని చెప్పి స్టీవర్ట్ హాకిన్స్ చెప్తారు. ఆ విధంగా అవన్నిటికంటే ముఖ్యం ఏంటంటే మనం మంచిగా జీవించాలి, ఇతరులను సంతోషపెట్టాలి, మనం సంతోషంగా ఉండాలి. అలాగే మాట్లాడటానికి మనం ఏంటంటే సోషల్ యానిమల్. సో మనం మాట్లాడటానికి 10 మందితో తిరగడానికి మనకి రిలేషన్షిప్స్ ఉండాలి, ఫ్రెండ్స్ ఉండాలి. అలాగా ఆ విధంగా మనం మెయింటైన్ చేస్తేనే మనకి హ్యాపీనెస్ ఉంటుంది. ఇది స్టీవ్ జాబ్స్ చెప్పినటువంటి ఇదనమాట. ఎందుకంటే అతి ముఖ్యమైనది నేను ఒకటి చెప్తాను మీకు. థియరీ ఆఫ్ హ్యాపీనెస్లో మనం నవ్వితే కనబడేది అందం, మనం నవ్వితే కనబడేది అందం, నవ్విస్తే కనబడేది ఆనందం, నవ్వితే కనబడేది అందం, నవ్విస్తే కనబడేది ఆనందం, నవ్వుతూ నవ్విస్తే కనబడేది అనుబంధం. సో మనం నవ్వుతూ నవ్విస్తూ ఉంటే మనకు అనుబంధాలు ఏర్పడతాయి, ఆనందంగా ఉంటాం. సో ఈ విధంగా చేయాలి. తర్వాత మరణం తర్వాత జీవితం లేదు. స్వర్గం అనేది ఓ కట్టు కథ. కన్ను మూసేలోపే అద్భుతంగా జీవించాలని స్టీఫెన్ హాకిన్స్ చెప్పారు. అదేవిధంగా డెత్ ఈజ్ నాట్ ది బిగ్గెస్ట్ లాస్ ఇన్ ద లైఫ్. ద బిగ్గెస్ట్ లాస్ వెన్ రిలేషన్షిప్ డైస్ అమాంగ్ వైల్ వీఆర్ అలైవ్. ఇది చెప్పింది దలైలామా. అంటే మనం చనిపోతే మనం ఏదో పెద్ద లాస్ అయినట్టు, కంటే ఒక డెత్ అనేది అది పెద్ద లాస్ ఏం కాదు. కానీ ఎప్పుడు లాస్ డెత్ కంటే మన రిలేషన్షిప్ ఎప్పుడైతే డై అవుతాయి, అంటే మనం రిలేషన్షిప్ ఎప్పుడైతే మనం కోల్పోతామో, మన ఫ్రెండ్స్తో కానీ, బంధువులతో కానీ, మన సొంత వాళ్ళతో కానీ, మన ఫ్యామిలీస్తో కానీ, ఎప్పుడైతే బంధుత్వాలను మనం ఉండకపోతే అప్పుడు నిజంగా పెద్ద లాస్ అనమాట. డెత్ కంటే చాలా పెద్ద లాస్. సో హ్యాపీనెస్ కమ్స్ ఫ్రమ్ ది హ్యాపీనెస్ కమ్స్ ఫ్రమ్ ది క్వాలిటీ ఆఫ్ రిలేషన్షిప్స్ అని పెద్ద యూనివర్సిటీ అంటే హార్వర్డ్ యూనివర్సిటీ కూడా, ప్రపంచంలో పెద్ద యూనివర్సిటీ అంటే హార్వర్డ్ యూనివర్సిటీ ఏం చెప్పిందంటే హ్యాపీనెస్ కమ్స్ ఫ్రమ్ ది క్వాలిటీ ఆఫ్ రిలేషన్షిప్స్. మనకి మనం మెయింటైన్ చేస్తున్నటువంటి రిలేషన్షిప్ బట్టే హ్యాపీనెస్ ఉంటుందని. అలాగే ద ట్రూ హ్యాపీనెస్ ఈజ్ ద ఎంజాయింగ్ యువర్ ఓన్ కంపెనీస్ అండ్ లివింగ్ ఇన్ పీస్ అండ్ హార్మోనీ విత్ యువర్ బాడీ అండ్ మైండ్ అండ్ సోల్. ఇది చెప్పింది హ్యాపీనెస్ ఈజ్ వెన్ వాట్ యు థింక్, what you say and when you do what you do are in harmony. ఇది మహాత్మా గాంధీ గారు ఈ విధంగా తన అభిప్రాయం హ్యాపీనెస్ కోసం చెప్పారు. అలాగే ఇప్పుడు మార్కస్ అరేలియస్ అనేటువంటి వ్యక్తి, అనేటువంటి ఫిలాసఫర్, ఆయన ఏం చెప్పారంటే హ్యాపీనెస్ కోసం ద హ్యాపీనెస్ ఆఫ్ యువర్ లైఫ్ డిపెండ్స్ అపాన్ ద క్వాలిటీ ఆఫ్ యువర్ థాట్స్ అని ఆయన చెప్పారు. అదేవిధంగా దలైలామా చెప్పింది మీకు చెప్పాను. ఇంకోటి ఏంటంటే ఆయన చెప్పింది హ్యాపీనెస్ ఈజ్ నాట్ ది సంథింగ్ రెడీమేడ్ ఇఫ్ కమ్స్ ఫ్రమ్ యువర్ ఓన్ యాక్షన్స్ అని చెప్పింది. ఏంటంటే హ్యాపీనెస్ అనేది వస్తుంది మన యొక్క ఏదో రెడీమేడ్గా దొరికినటువంటిది కాదు. హ్యాపీనెస్ అనేది అది మన తాలూకా మనం చేస్తున్నటువంటి పనులు బట్టి హ్యాపీనెస్ అనేది వస్తుంది అని చెప్పి దలైలామా అటువంటి అని చెప్పారు. అదేవిధంగా హ్యాపీనెస్ డిపెండ్స్ అపాన్ అవర్ సెల్వ్స్ అని అరిస్టాటిల్ అనే ఫిలాసఫర్ చెప్పారు. హ్యాపీనెస్ అంటే గ్రీక్ ఫిలాసఫర్ అయిన హ్యాపీనెస్ డిపెండ్స్ అపాన్ అవర్ సెల్వ్స్ అంటే మనపైనే ఆధారపడింది. ఎందుకంటే హ్యాపీనెస్ అనేది ఇప్పుడు మన బాడీలో కొన్ని హ్యాపీ హార్మోన్స్ ప్రొడ్యూస్ అవుతాయి, కొన్ని మనకి దుఃఖాన్ని తెచ్చినటువంటి హార్మోన్స్ కూడా ప్రొడ్యూస్ అవుతాయి. అది మనం బట్టే ఉంటుంది. బుద్ధుడు ఏం చెప్పాడు? బుద్ధుడు బుద్ధ భగవానుడు ఆయన చెప్పింది ఏంటంటే బుద్ధుడు అంటే
హ్యాపీ, మనం దుఃఖం సారనెస్ అంటే దుఃఖం లేకపోతే ఆనందంగా ఉండాలి, అంటే దుఃఖాన్ని మనం జయించమని చెప్పారనమాట. సో మనం ఆ యొక్క మనకు హ్యాపీనెస్ అంటే ఆ దుఃఖం రాకుండా మనం చూసుకోవాలి, డిప్రెషన్ రాకుండా మనం చూసుకోవాలి. దెర్ ఈజ్ ఓన్లీ వన్ హ్యాపీనెస్ ఇన్ ద లైఫ్, టు లవ్ అండ్ టు బి లవ్ అని జార్జ్ శాండ్ చెప్పారు. అదేవిధంగా ఇంకొక ఆయన ఏంటంటే ఎవరు, అబ్రహాం లింకన్, అమెరికన్ ప్రీవియస్ ప్రెసిడెంట్, ఫస్ట్ ప్రెసిడెంట్ అన్నమాట. అప్పుడు ఆయన అమెరికన్ ప్రెసిడెంట్, ఆయన పూర్వం. ఆయన చెప్పింది ఏంటంటే మోస్ట్ ఫోల్క్స్ ఆర్ యాజ్ హ్యాపీ యాజ్ దే మేక్ అప్ దేర్ మైండ్ టు బి హ్యాపీ. అదేవిధంగా హెల్త్ ఈజ్ ఆల్వేస్ చాయిస్ దట్ యు లుక్ ఫర్ వేస్ టు బి హ్యాపీ ఎవ్రీడే అని జాయ్ ఆస్టిన్ చెప్పారు. అలాగే హ్యాపీనెస్ నేను అది చెప్తున్నది ఏంటంటే, ఇప్పుడు నేను ఈ హ్యాపీనెస్ మీద, హెల్త్ మీద, హ్యాపీనెస్ మీద, ప్లస్ మనం డబ్బు సంపాదించగలిగే మనీ మీద, అంటే వెల్త్ క్రియేషన్ ఏ విధంగా ఇచ్చేటువంటి వాటి మీద, ఈ హెల్త్ టిప్స్, ఈ వెల్త్ టిప్స్, ఈ హ్యాపీనెస్ టిప్స్, ఇవన్నీ కూడా ప్రతి సండే ఈవినింగ్ బై 6:30 నుంచి 7:30 లోపు నేను పోస్ట్ చేస్తాను. ప్రతి సండే వీకెండ్ వీడియోస్ అనమాట. మీ బలగా వీడియోస్ అనేది మీకోసమే నేను ఇది పెట్టాను. నాకు ఎన్నో 50,000 నుంచి ₹1,00,000 ఆఫర్లు ఉన్నా అవన్నీ మానుకొని, ఆ ఉద్యోగాలు మానుకొని నేను యూట్యూబ్ ఛానల్ పెట్టడం అనే కారణం ఏంటంటే, ఈ బతికినంత కాలం మనం కొంతమందికి, ప్రజలు అందరికీ, ప్రపంచమంతా నేను కొంత ఏదో ఒక సేవ చేయాలి అని నిర్ణయించుకొని యూట్యూబ్ ఛానల్ పెట్టాను, ఈ విధంగా సేవ చేయాలని. సో దీనికోసం నేను అనేక రకమైనటువంటి ఆన్లైన్ కోర్సులు తీసుకుంటున్నాను. అదేవిధంగా అనేక బుక్స్ చదువుతున్నాను, అనేక బుక్స్, అనేక మ్యాగజైన్స్ రీసెర్చ్ చేస్తున్నాను. వాటి అన్నిటి మీద కూడా అవన్నీ చేసి మనకు కావాల్సినవి, మన జీవితంలో ఆరోగ్యము, తర్వాత ఆనందము, ఈ రెండు నుండి సరిపోద్దా, తినడానికి తిండి కూడా ఉండాలి కదా. అలాంటిది అందుకోసం మనం డబ్బులు ఏ విధంగా సంపాదించుకోవాలి, ఉద్యోగం ఏ విధంగా సంపాదించుకోవాలి, ఏ విధంగా బిజినెస్ చేయాలి, ఏ విధంగా ఇవన్నీ కూడా ఎలాగ మనం జీవించాలి, ఎటువంటి ఆర్ట్ ఆఫ్ లివింగ్, ఆర్ట్ ఆఫ్ ఎంజాయ్మెంట్, ఆర్ట్ ఆఫ్ హ్యాపీనెస్, ఇవన్నీ కూడా హెల్త్, అన్ని ఎవ్రీథింగ్ ఈ బలగా వీడియోస్లో ఉంటాయి. ఈ బలగా వీడియోస్ అని, అందుకనే బలగా వీడియోస్ ప్రత్యేకంగా హెల్త్ అని కానీ, వెల్త్ అని కానీ, హ్యాపీనెస్ అని కానీ, లేకపోతే మన హౌ టు లివ్ అని కానీ ఇలా పెట్టలేదు. బలగా వీడియోస్ అంటే మనకి ఏవైతే రిక్వైర్మెంట్ కావాలో మన జీవితంలో అవన్నీ కూడా బలగా వీడియోస్లో ఉంటాయి. ఇప్పుడు ఇవి కాకుండా ఇంకా ఏవైనా మీ అవసరాలు అవి ఉంటే పలానా దాని మీద వీడియో చేయండి అంటే నేను దాని మీద చేస్తాను. దాని మీద అనేక పుస్తకాలు రీసెర్చ్ చేసి, అనేక పెద్ద డాక్టర్ల దగ్గర, పెద్ద వాళ్ళ దగ్గర, పెద్ద ఎక్స్పర్ట్ల దగ్గర నేను ట్రైనింగ్ తీసుకొని మీకు అది కూడా చేస్తాను. మీకు ఏమేమి కావాలి, దీని మీద మీకు నేను వీడియో చేయాలి అనేది మీరు తెలియజేస్తే నేను ఆ విధమైనటువంటి వీడియోలు కూడా నేను చేస్తాను. మీరు నాకు చేయవలసింది ఏంటంటే ఒకటి, మీరు నాకు చేయవలసిన హెల్ప్ ఏంటంటే మీరు ఇవి వాచ్ చేయాలి. ప్రతి వారము, ప్రతి సండే వాచ్ చేయాలి. మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి, లైక్ చేయండి ఈ వీడియోస్ని, ఈ యొక్క బలగా వీడియోస్ని. అదేవిధంగా అతి ముఖ్యంగా సబ్స్క్రైబ్ చేయండి. ఎందుకంటే నేను ఎప్పటికి 1 year అవుతుంది నేను ఈ ఛానల్ పెట్టినంత వరకు సబ్స్క్రిప్షన్స్ పెద్దగా రాలేదు, ఇవి వాచ్ టైమ్స్ రాలేదు. మనకి యూట్యూబ్ ఛానల్ నుంచి ఏదో డబ్బు వచ్చేది అంటారు. యూట్యూబ్ ఛానల్లోకి నుంచి డబ్బులు రావాలంటే మినిమం మనకి 4,000 hours వాచ్ టైం ఉండాలి, 1,000 సబ్స్క్రైబర్స్ ఉండాలి. సో నేను డబ్బుల కోసం ఆశిస్తే ఆడిటర్ గానో, లేకపోతే బ్యాంక్ మేనేజర్, వచ్చిన లోకల్ బ్యాంక్ మేనేజర్ గానో ఇలా వెళ్ళిపోయేవాడిని. అవన్నీ మానుకొని మనం ఏదో ప్రజలకి అందరికీ సాయం చేయాలి, సేవ చేయాలి అనే ఉద్దేశంతో పెట్టినటువంటి ఈ ఛానల్ని మీరు సపోర్ట్ చేస్తూ, నన్ను ఎంకరేజ్ చేస్తూ, మీరు చేయాల్సిన పని ఏంటంటే చిన్న హెల్ప్ అంటే మీరు దీన్ని లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అది తర్వాత హ్యాపీనెస్ ఏ విధంగా వస్తుంది అనే దాని మీద కూడాను నేను హ్యాపీనెస్ ఏ విధంగా వస్తుంది అనే దాని మీద కూడా నేను చేస్తున్నాను. హ్యాపీనెస్ అన్నది మన బాడీయే హ్యాపీ హార్మోన్స్ని, తర్వాత మనకి సారో అంటే మనకి యొక్క అన్హ్యాపీనెస్ హార్మోన్స్ కూడా, అంటే ఈ యొక్క స్ట్రెస్ని చేసినట్టు హార్మోన్స్ని కూడాను బాడీ ప్రొడ్యూస్ చేస్తుంది. మన బట్టే ఉంటుంది. ఇప్పుడు మహానుభావుడు చెప్పిన నేను చాలా కోర్స్ మీకు చెప్పాను హ్యాపీనెస్ మీద. అంటే హ్యాపీ హార్మోన్స్ అనేవి నేను దీనికోసం ఒక వీడియో చేస్తాను ప్రీవియస్.
డీటెయిల్గా చేశాను హ్యాపీ హార్మోన్స్ కోసం. అది మీరు చూడండి. హ్యాపీ హార్మోన్స్ అంటే 4 ఉంటాయి హ్యాపీ హార్మోన్స్ మన బాడీలో. అవి ఏంటంటే పిట్యూటరీ గ్లాండ్ అని, పీనల్ గ్లాండ్ అని ఉంటాయి. పిట్యూటరీ గ్లాండ్ అంటే మన బ్రెయిన్లో ఉంటుంది. అదే మాస్టర్ గ్లాండ్ అనమాట. అది ఆల్ ది హార్మోన్స్ అంటే చిన్న కెమికల్స్, న్యూరో కెమికల్స్. ఇవి మన బాడీని నడిపిస్తాయి. మనకు హ్యాపీనెస్ కావాలా, దుఃఖం కావాలా అనేది ఇవే, స్ట్రెస్, ఇవన్నిటికీ ఇదే కారణం అనమాట. ఇందులో హ్యాపీ హార్మోన్స్ కోసం నేను చెప్పాలంటే మీరు ఆ వీడియో చూడండి. కానీ నేను టూకీగా 2 ముక్కలు చెప్తాను. ఏంటంటే హ్యాపీ హార్మోన్స్ అంటే డోస్ 4 ఉన్నాయి. అవి డోపమిన్, డోస్ అంటే డోపమిన్, డి అంటే డోపమిన్, ఓ అంటే ఆక్సిటోసిన్, ఎస్ అంటే సెరటోనిన్, ఈ అంటే ఎండార్ఫిన్. ఇవి 4 హార్మోన్స్. ఇవి మనకేంటంటే ఏం చేస్తాయంటే డోపమిన్ అంటే ఒక లవ్ హార్మోన్ అనమాట. డోపమిన్ అంటే ఒక లవ్ హార్మోన్, అంటే రివార్డ్ హార్మోన్ అనమాట. రివార్డ్ హార్మోన్ అంటే మోటివేషనల్ హార్మోన్ అనమాట. డోపమిన్ అంటే లవ్ కాదు, ఆక్సిటోసిన్ అంటే లవ్, డోపమిన్ అంటే రివార్డ్ హార్మోన్, అంటే మోటివేషనల్ హార్మోన్. అంటే ఇది ఎలా అంటే ఫీల్ గుడ్ హార్మోన్. డోపమిన్ అంటే ఫీల్ గుడ్ హార్మోన్. అంటే మనం ఏదో ఒక టార్గెట్, ఏదో ఒక గోల్ పెట్టుకున్నాం. ఇది లేదా ఇప్పుడు నేను డిగ్రీ పాస్ అవ్వాలి, లేదా మంచి ఉద్యోగం సంపాదించాలి, లేదా పెద్ద కలెక్టర్ అవ్వాలి, లేదా పెద్ద రాజకీయ నాయకుడిని అవ్వాలి, ఏదో ఒక సంథింగ్ గోల్. లేకపోతే ఈ యొక్క గేమ్స్లో ఇందులో నేను ఈ క్రికెట్ లేకపోతే ఈ మ్యాచ్లో నేను సక్సెస్ఫుల్ అవ్వాలి అంటూ ఒక గోల్ పెట్టుకుంటే ఆ గోల్ని మనం సాధించితే వచ్చేటటువంటిది హార్మోన్ డోపమిన్. ఇదేంటంటే రివార్డ్ హార్మోన్ అంటారు. దీనికి ఇంకొక రివార్డ్ హార్మోన్, మోటివేషనల్ హార్మోన్ లేదా ఫీల్ గుడ్ హార్మోన్. ఇది ఈ డోపమిన్ కూడా మన బ్రెయిన్లో పిట్యూటరీ గ్లాండ్, పీనల్ గ్లాండ్ ఇవే మనం ప్రొడ్యూస్ చేస్తాయి. అదేవిధంగా డి, ఓ ఫర్ డోస్ అన్నాం కదా, ఓ ఫర్ ఆక్సిటోసిన్. ఆక్సిటోసిన్ అంటే లవ్ హార్మోన్ అనమాట. లవ్ హార్మోన్ అంటే మన సినిమాలో చూపించినటువంటి లవ్, ప్రేమలు అలాంటివి కాదు. లవ్ హార్మోన్ అంటే ఇప్పుడు అవి కూడా ఉంటాయి. తర్వాత ఇప్పుడు తల్లిదండ్రులు, తండ్రి బిడ్డలు, తల్లి కొడుకులు, ఇలా రిలేషన్స్లో కూడాను, మన ఫ్రెండ్స్లో ఇలా లవ్ ఉండాలి. ఒకరి మీద ఒకరికి లవ్ ఉంటే, అంటే అభిమానం, ఒక ఫ్రెండ్షిప్ ఉంటే, ఒక ప్రేమ ఉంటే, ఇప్పుడు చూడు తల్లి ఒక కొడుకుని కానీ ఒక కూతురుని కానీ అంటే ఎంతో ప్రేమ ఉంటుంది, ఎంతో ప్రేమ మీద. అలాగే తండ్రికి ఉంటుంది. అలాగా కొడుకు కూతురు కూడా తండ్రి పైన ఉండాలి, తల్లిదండ్రుల మీద ఉండాలి. అలాగే బంధువుల మీద, అలాగే ఫ్రెండ్స్లోన, అలాగా మనం ఒకరినొకరిని మనం అభిమానించుకోవాలి, ప్రేమించుకోవాలన్నమాట. అది లవ్. మదర్ లవ్ ఉంటుంది, ఫాదర్ లవ్ ఉంటుంది, సన్ లవ్, డాటర్ లవ్, ఫ్రెండ్స్ లవ్, ఇలా అనమాట లవ్ హార్మోన్. అలాగే ఇవే కాకుండా మనం కొందరికి ఈ పక్షులు పెంచడం, కుక్కలు పెంచడం ఇవి కూడా ఉంటుంది. వాటి మీద కూడా లవ్ ఉంటుంది, అంటే వాటిని పెంచడం. ఆ విధమైనటువంటి రిలేషన్షిప్ మెయింటైన్ చేసుకోవడము, ఇలా చేసుకోవటం వలన మనకి కూడా హ్యాపీనెస్ వస్తుంది అనమాట. ఇలాగా ఈ ఆక్సిటోసిన్ వలన హ్యాపీనెస్ రిలీజ్ అవుతుంది. అలాగే డోపమిన్ వలన కూడా చెప్పాను కదా మీకు రిలీజ్ అవుతుంది డిఓ. అలాగే డోస్లో మూడవ హార్మోన్ సెరటోనిన్. ఈ సెరటోనిన్ అనే హార్మోన్ ఏంటంటే 3 హార్మోన్ అంటారు దీన్ని. 3 స్టెబిలైజర్ అనమాట. అంటే మనకు 3 బాగాలేకపోతే దీనిలాగా ఉంటుంది అనమాట. అదొక స్ట్రెస్ లాగా దీనిలాగా ఉంటుంది. ఇప్పుడు ఏంటి అలాగా మనకి విరక్తి కలుగుతుంది అనమాట. అలా విరక్తి కలగకుండా ఉంటున్నటువంటి 3 హార్మోనే ఈ సెరటోనిన్. ఇది మంచి మూడ్ని ఇచ్చేస్తుంది. అంటే నేను ఆ వీడియో చూడండి, నేను వీటి మీద మళ్ళీ చేస్తాను. ఏంటంటే మనకి స్ట్రెస్, యాంగ్జైటీని, వీటన్నిటిని కూడాను పారద్రోలుతుంది అనమాట, రెడ్యూస్ చేస్తుంది అనమాట. అదేవిధంగా రిలీజ్ ఫ్రమ్, అంటే ఇది ఎలా వస్తుంది, ఇది ఈ యొక్క సెరటోనిన్ హార్మోన్ ఎలా ప్రొడ్యూస్ అవుతుంది, ఎలాగా మన దాంట్లో రిలీజ్ అవుతుందంటే ఇది యోగా లేదా ఎక్సర్సైజెస్ లేదా సన్లైట్లో కాసేపు అంటే సూర్యకాంతిలో వ్యాయామం చేసిన వీటి వల్ల మనకి ఒక హ్యాపీనెస్, ఒక మూడు ఉత్పత్తి అవుతుంది అనమాట, ఒక రిలీజ్ అవుతుంది అనమాట. అలాంటి వాటికి ఫుడ్లు కూడా నేను చెప్తాను. ఫుడ్ మీరు లెమన్ వాటర్ లాంటివి తీసుకున్న మన మూడు తెల్లారిటికి తీసుకుంటే మనకు మూడు చాలా బాగుంటుంది అనమాట, హ్యాపీగా ఆనందంగా ఉంటుంది. అది రిలీజ్ చేస్తుంది సెరటోనిన్ హార్మోన్ అనమాట. అలాగే నెక్స్ట్ 4th హార్మోన్, లాస్ట్ హార్మోన్ ఎండోర్ఫిన్, ఈ ఫర్ ఎండార్ఫిన్. ఈ ఎండార్ఫిన్ హార్మోన్ ఏంటంటే
ఇదేంటంటే మనకి ఇప్పుడు వ్యాయామం చేసి వస్తాం, మనకి కాళ్ళ నొప్పులు చేతుల నొప్పులాగా ఉంటాయి, లేకపోతే ఏదో ఒకటి తలనొప్పు ఇలాంటివి కొన్ని వస్తుంటాయి. వీటిని తగ్గించేటటువంటిది పెయిన్ కిల్లర్లా పనిచేస్తుంది ఈ ఎండార్ఫిన్ కెమికల్. ఈ ఎండార్ఫిన్ రిలీజ్ అయితే మనకి బాడీ పెయిన్స్, ఈ నడుము పెయిన్స్, ఈ మోకాళ్ళ నొప్పులు ఇలాంటివన్నీ తగ్గి మనకి హ్యాపీగా ఉన్నట్లు చేస్తుంది. అదేంటంటే దాన్ని మనం ఎలా సంపాదించుకోవాలి అంటే, ఎలా చేయాలంటే, దాన్ని బూస్ట్ చేసుకోవాలనుకుంటే దాన్ని మనం ఏం చేయాలంటే మెడిటేషన్, కాసేపు మెడిటేషన్. ఇందాక మనం సెరోటోనిన్ చెప్పుకున్నాం వ్యాయామం, అలాగే మెడిటేషన్ అంటే బ్రెయిన్ పవర్ అనమాట. ఇది బ్రెయిన్ పవర్ పెంచుతుంది. అలా మెడిటేషన్ చేయడం వలన, తర్వాత మంచి మ్యూజిక్ వినటం వలన, తర్వాత మంచి మ్యూజిక్ మెడిటేషన్ అంతా కూడుకున్న మెడిటేషన్ మ్యూజిక్ ఇవన్నీ ఉంటే మనకు మూడ్ బాగుంటుంది. ఆ విధంగా అలా ఉండటం వల్ల ఈ నేచురల్ పెయిన్స్, మనకి నేచురల్ పెయిన్స్ అంటే ఇవే, మనకి ఒళ్ళు నొప్పులు, తలనొప్పి, కాళ్ళ నొప్పులు ఇలాంటి మనకి పెయిన్ కిల్లర్ లాగా పనిచేస్తుంది ఎండార్ఫిన్ రిలీజ్ అవటం వల్ల. సో ఇలాగా డోస్, ఈ హ్యాపీ హార్మోన్స్ రిలీజ్ అవడానికి మంచి ఫుడ్స్ ఎటువంటివి తీసుకోవాలి ఏంటనేది కూడా నేను పాత వీడియోలో చెప్పాను, చూడండి. దీనికి మంచి ఆవకాడో ఫ్రూట్, వెన్నపండు అంటారు. దాంట్లో అంటే అందులో ఏంటంటే ఫోలిక్ యాసిడ్ తినటం వల్ల ఏంటంటే ఇప్పుడు పళ్ళల్లో ఫ్యాట్ ఉండదు, కొవ్వు ఉండదు, కానీ మంచి కొవ్వులు ఉన్నటువంటి ఫ్రూట్ ఏదైనా ఉంది అంటే అది ఆవకాడే. అది అందులోనే ఉన్నటువంటి ఇది ఏంటంటే అందులో ఉన్న ఫ్యాటీ యాసిడ్ ఏంటంటే ఫోలిక్ యాసిడ్ ఉంటుంది. అందువలన ఆ ఫోలిక్ యాసిడ్ తీసుకోవడం వల్లనే ఈ యొక్క హ్యాపీ హార్మోన్స్ ప్రొడ్యూస్ అవుతాయి. అదేవిధంగా ఈ యొక్క బ్రెయిన్ పవర్ని పెంచుకోవడానికి, మనకు బ్రెయిన్ నుంచే కదా మనం హ్యాపీగా వచ్చారంటే బ్రెయిన్లోనే ఉంటుంది పిట్యూటరీ గ్లాండ్, తర్వాత ఈ పీనల్ గ్లాండ్. సో ఇవన్నీ ఆ గ్లాండ్లే వీటిని నడిపిస్తాయి, ఈ హార్మోన్స్ రిలీజ్ చేస్తాయి. సో వాటిని మనం ఇంప్రూవ్ చేసుకోవాలి, బ్రెయిన్ పవర్ని ఇంప్రూవ్ చేసుకుంటే ఆ వాల్నట్స్లో ఏముంటుంది, ఇందాక నేను చెప్పిన ఈ యొక్క అవకాడోలోన ఈ యొక్క ఫోలిక్ యాసిడ్ ఉంటే, ఈ యొక్క వాల్నట్స్లో ఉండేది ఏంటంటే omega-3 ఫ్యాటీ యాసిడ్స్ ఉంటాయి. సో ఇవి మనకి హ్యాపీనెస్ని ఇస్తాయి. తర్వాత డార్క్ చాక్లెట్ ఇలాంటి చాలా ఉన్నాయి, నట్స్, సీడ్స్. నేను ఇవన్నిటి కూడా పాత వీడియోలో చేశాను, పాత వీడియో చూడండి. ఈ బల్గా వీడియోస్ ప్రతి సండే ఈవినింగ్ బై 6:30 ఆన్వర్డ్స్ నేను షెడ్యూల్ చేస్తాను. నేను ప్రతి సండే కూడాను ఈ వీడియో చూడండి. బల్గా వీడియోస్ అనేది మీకోసమే నేను ఈ ఛానల్ పెట్టాను. నాకు ఎంతో ఉద్యోగాలు, ఆఫర్లు ఇవన్నీ ఉంటుండే అప్పటికి అవన్నీ మానుకొని నేను ప్రత్యేకంగా నేను సేవ చేయాలి, ప్రజలకు సేవ చేయాలనే ఉద్దేశంతో నేను ఈ ఛానల్ పెట్టాను. సో మీరు అందరూ నాకు సపోర్ట్ చేసి ఎంకరేజ్ చేసినట్లయితే, అంటే మీరు ఎలాగా ఈ వీడియోని షేర్ చేస్తూ, లైక్ చేస్తూ, సబ్స్క్రైబ్ చేస్తూ నాకు ఇంట్రెస్ట్ పడుతుంది ఇంకా ఎక్కువ చేయాలనుకుని, బాగా మంచి పుస్తకాలు చదివి, మంచి మ్యాగజైన్స్ చదివి, మంచి యొక్క ఆన్లైన్ ట్రైనింగ్లు తీసుకొని మీకు ఇంకా మంచి ఇన్ఫర్మేషన్లు అందిస్తాను. మనిషి ఏ విధంగా జీవించాలి, ఆరోగ్యకరంగా, ఆనందకరంగా, ఆహ్లాదకరంగా జీవించాలి, మనకు అవసరమైనవి డబ్బు, వెల్త్ ఇవి కూడా ఏ విధంగా సంపాదించుకోవాలి, అన్ని విషయాన్ని కూడాను నేను ఈ యొక్క బల్గా వీడియోస్ ద్వారా మీకు తెలియజేస్తాను. మీరు ఇవి ప్రతి సండే కూడాను ఈవినింగ్ ప్రతి సండే మీరు వాచ్ చేయండి, లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఆల్.